ఫ్రెండ్స్ మెయిన్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మోడీ గారు కాల్ చేసి మేము పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఆపామంటే పాకిస్తాన్ కాల్ చేయడం వల్లే, ఇంకొకరి మీడియేషన్ వల్ల కాదని ఇలా చెప్పారని. దీనికి ట్రంప్ సమాధానాన్ని ఇస్తూ మీడియా ఛానల్స్ కి వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ నేను కమింగ్ డేస్ లో ఇండియాతో ట్రేడ్ డీల్ ని కుదుర్చుకోబోతున్నాను, మోడీతో కుదుర్చుకోబోతున్నాను. ఇది మనకి హెడ్లైన్స్ గా పడింది అనమాట చాలా ప్లాట్ఫామ్స్ తో. ఇండియాతో ట్రేడ్ డీల్ అయిపోతుంది యుఎస్ తో అని. ఇక్కడ వరకు బానే ఉంది, బట్ దాని తర్వాత మళ్ళీ నేనే వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధాన్ని ఆపాను, ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధాన్ని ఆపాను. సీజ్ ఫైర్ ఆగిందంటే నా వల్లే, నేను ట్రేడ్ ని ముందు పెట్టడం వల్ల ఆగిందనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అల్టిమేట్ గా ఏది ఎట్టుపోయినా క్రెడిట్ మాత్రం ట్రంప్ పాకెట్ లోనే ఉండాలనేలా తను పదే పదే ప్రయత్నిస్తున్నారు. అది పక్కన పెడితే ట్రేడ్ డీల్ అవుతుంది, ఇండియాతో అవుతుందనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తుండడం ప్రాబబుల్లీ ఇంక కమింగ్ డేస్ లో మనకి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అప్డేట్స్ కూడా సర్ఫేస్ అవుతాయి. అండ్ దీంతో పాటు ఇంకొన్ని నేషన్స్ రిలేటెడ్ గా మనకుంటున్న స్మాల్ ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా కమింగ్ టైమ్స్ లో మనం వినే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ ని మిసైల్ అయితే హిట్ చేసింది. మిసైల్ హిట్ చేసిన తర్వాత యూజువల్ గా స్టాక్ మార్కెట్స్ పడుతూ ఉంటాయి కదా, కానీ అక్కడ స్టాక్ మార్కెట్ 52 వీక్ హైక్ అయితే టచ్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ 7 డేస్, లాస్ట్ 7 డేస్ నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో లాస్ట్ 24 అవర్స్ నుంచి ఇజ్రాయెల్ రిలేటెడ్ గా డామేజ్ కొంత ఎక్కువగా కనిపిస్తుంది. పర్టికులర్ గా సౌత్ పార్ట్ లో ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇరాన్ మిసైల్స్ డామేజ్ ని క్రియేట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ నిన్న నైట్ ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ కూడా మనకు వచ్చింది కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఎటువంటి వడ్డీ రేట్ కట్ ఫెడ్ వాళ్ళు చేయకపోతుండేసరికి ట్రంప్ మళ్ళీ ఇంకొకసారి పవల్ ని వర్స్ట్ అని పిలుస్తూ, డమ్మీ అని పిలుస్తూ, అమెరికన్స్ లాట్ ఆఫ్ బిలియన్స్ ని లాస్ అయ్యేలా పవల్ చేస్తున్నారనేలా తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. కానీ పవల్ కూడా ట్రేడ్ టారిఫ్ రిలేటెడ్ గా కొంచెం గట్టిగానే మాట్లాడారు. ట్రంప్ తీసుకుంటున్న విధి విధానాల గురించి కూడా మాట్లాడారు. వీటన్నిటిని మాట్లాడుకుంటూ మన మార్కెట్స్ రిలేటెడ్ ఉంటున్న డేటాను డిస్కస్ చేసుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 83 పాయింట్స్ డౌన్ అయ్యి 81,362 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 19 పాయింట్స్ డౌన్ అయ్యి 24,793 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్స్ డౌన్ అయ్యి 55,577 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను కదా, గ్లోబల్ గా ఉంటున్న పరిస్థితులు అన్ని కూడా ఒకంతగా రోజు రోజుకి చేయి దాటుతున్నట్టే ఉన్నాయి. బిగినింగ్ లో మెన్షన్ చేసినట్టు ఇజ్రాయెల్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ మీద ఇరాన్ కి సంబంధించిన మిసైల్ ఒక అటాక్ జరిగేంతలా మిసైల్స్ రాగలుగుతున్నాయి. అండ్ సౌత్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఎక్స్టెన్సివ్లీ డామేజ్ జరుగుతుందనేలా ద గార్డియన్, సిఎన్ఎన్, రాయిటర్స్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. దీంతో పాటు ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ ఉన్నారు కదా, తన ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి కనిపిస్తుంది. ఈ ఇజ్రాయెల్ వాళ్ళకి అమెరికా వాళ్ళు సహాయం చేయాల్సి వచ్చేంత పరిస్థితి వచ్చిందంటేనే దాని అర్థం ఇజ్రాయెల్ వీక్ గా ఉందని, వాళ్ళ ఇనేబిలిటీని ఇది చూపిస్తుందని, అమెరికా సహాయం లేకుండా ఇరాన్ ని టచ్ చేయలేకపోతున్నారనేలా ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని, అదొక సీరియస్ క్రైమ్ అని, దానికి పనిష్మెంట్ ఉంటుందనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ చెప్పాను కదా నిన్న మీతో, ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని ప్రొటెక్ట్ చేస్తున్నది ఇరాన్ ఫోర్సెస్ కాదు, రష్యన్ ఫోర్సెస్ కూడా అని. దాని రిలేటెడ్ గా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అడిగినప్పుడు మీరేమైనా సహాయం చేస్తారా, అక్కడ ఇరాన్ కి ఏమైనా మద్దతుగా వెళ్తారా అంటే, అసలు ఇరాన్ నుంచి మాకు అలాంటి రిక్వెస్టే రాలేదు, ఇరాన్ మమ్మల్ని అడగలేదు మాకు హెల్ప్ చేయమని, మరి మేమెందుకు వెళ్తాం అయినా మా డీల్ రిలేటెడ్ గా ఇలాంటి డిఫెన్సివ్ రిలేటెడ్ నీడ్ లో మేము పార్టిసిపేట్ చేయాలనేలా మా డీలే లేదన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ని హతమారుస్తారనేలా యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటని పుతిన్ అడిగినప్పుడు, అలాంటిది డిస్కషన్ లోనే ఉండకూడదు అనుకుంటాననేలా తన స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, రష్యాకి ఇజ్రాయెల్ ఇంపార్టెంటే, దానికంటే ఎక్కువ ఇరాన్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఈవెన్ రష్యా మీడియేట్ చేస్తాను, నేను మీ ఇద్దరి మధ్యలో ఉంటున్న సమస్యని క్లియర్ చేస్తానని, మీడియేట్ చేస్తారనేలా కూడా ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. అండ్ ట్రంప్ కూడా ఇరాన్ ని అటాక్ చేయాల్సిన ప్లాన్ కి అప్రూవల్ అయితే ఇచ్చేసారని, టోటల్ అప్రూవల్ అయితే ఇచ్చేసారని. ఇక ఫైనల్ డెసిషన్ అప్రూవల్ అయితే, ఎస్ మీరు వెళ్ళిపోండి, వాళ్ళని అటాక్ చేయండి, బట్ నేను చెప్తాను ఫైనల్ డెసిషన్ మీద మాత్రం ఎప్పుడు చేయాలి అటాక్ అనే దాని మీద మాత్రం తను అప్రూవల్ ఇవ్వలేదనేలా డేటా కనిపిస్తుంది. ఇది బీబీసీ దగ్గర నుంచి, ఈవెన్ వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ ఇలాంటి ఫేమస్ పబ్లిషర్స్ దగ్గర నుంచి కూడా సిమిలర్ డేటానే మనకు కనిపిస్తుంది. సో అల్టిమేట్ గా ట్రంప్ అయితే ఇరాన్ ని హిట్ చేయడానికి టోటల్ గా రెడీగా ఉన్నాడు. కానీ ఇది ఎప్పుడు చేయాలి, దానికి ఒక ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్ళాలా లేదా అనే దాని మీద ఆగుతున్నాడు అనేలా డేటా కనిపిస్తుంది. ఇరాన్ వాళ్ళు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు, ఒకవేళ యుఎస్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే మాత్రం యుఎస్ ఇర్రిపేరబుల్ డామేజ్ కి వెళ్తుందని, వాళ్ళు కానీ మాతో మిలిటరీతో పోటీ పడితే మాత్రం వాళ్ళు డామేజ్ ని ఎదుర్కొంటారనేలా వాళ్ళ సైడ్ నుంచి కూడా అలాంటి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. బట్ ట్రంప్ దగ్గర నుంచి టోటల్ గా జరుగుతూ ఉంది, నేను అటాక్ చేయొచ్చు చేయకపోవచ్చు అనే స్టేట్మెంట్ కూడా పబ్లిక్ గా వచ్చి తను చెప్తున్నారు. నేను అటాక్ చేస్తానేమో, మేబీ చెయ్యనేమో, ఐ మే డూ ఇట్, ఐ మే నాట్ అనేలాంటి స్టేట్మెంట్స్ కూడా ట్రంప్ సైడ్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది అంతటిని ఒక పక్కన పెట్టేసండి. ఫైనల్ గా ఇప్పుడు యాజ్ ఆన్ గ్రౌండ్ జరుగుతున్నది అయితే ఇజ్రాయెల్ కి కొంత డామేజ్, ఈ రీసెంట్ టైమ్స్ తో కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ కి మోర్ డామేజ్ జరుగుతుంది. అండ్ ట్రంప్ నేను అటాక్ చేస్తానేమో చేయనేమో అనే మాటల్లో చెయ్యనేమో అనేదే నాకు ఎక్కువగా సౌండ్ గా వినిపిస్తుంది. అండ్ ఇది అటాక్ చేయడానికి అప్రూవల్ ఇచ్చేశారు, కానీ ఫైనల్ డెసిషన్ మీద ఆగుతున్నారంటే ప్రాబబుల్లీ వీళ్ళకుంటున్న రిస్క్ గురించి కూడా నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, యుఎస్ కి ఎలాంటి డామేజ్ జరుగుతుందని కూడా, మేబీ దాని రిలేటెడ్ గా వెనక్కి తగ్గుతున్నారు.
ఉంటారేమో. ఇది ఎలాంటిదంటే ఇటు తేల్చుకోలేని పరిస్థితుల్లో యుఎస్ వెళ్ళిపోయింది ప్రెసెంట్. ఈవెన్ రష్యాది కూడా అలాంటి పరిస్థితే. ముందుకొచ్చి ఇరాన్ ని సపోర్ట్ చేయలేదు, అలానే అటు ఇజ్రాయెల్ కి వెళ్లి సపోర్ట్ చేయలేదు. ఫైనల్ గా ఇది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఉండిపోతే మాత్రం డెఫినెట్లీ డ్యామేజ్ అయ్యేది ఇజ్రాయెలే. నిన్నటి కామెంట్ సెక్షన్ లో చూసాను, ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ కంట్రీ, డెఫినెట్లీ చాలా స్ట్రాటజీస్ తో ఇరాన్ ని ఎదుర్కొంటుందని. ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఉంటున్న రిసోర్సెస్ ని ఆల్రెడీ వాళ్ళ చుట్టుపక్కల ఉంటున్న శత్రు దేశాలతో శత్రు ప్రాంతాలతో వాడడానికే వాళ్ళు చాలా వరకు స్పెండ్ చేస్తారు. మళ్ళీ అక్కడెక్కడో ఇరాన్ నుంచి కూడా వాళ్ళ మీదకి మిసైల్స్ వస్తూ ఉంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటున్నా ఆ రిసోర్సెస్ అనేటివి లిమిటెడ్ గా ఉంటాయి. అల్టిమేట్ గా అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఎవరి దగ్గర ఉండవు, ఈవెన్ యుఎస్ దగ్గర ఉండవు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి ఇజ్రాయెల్ రిలేటెడ్ గా వాళ్ళ దగ్గర ఉంటున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ గురించి నిన్నటి వీడియోలో చెప్పాను. అది టైం టు టైం క్షీణిస్తూ ఉంటే, పర్టికులర్ గా ఈ ఇంటర్సెప్టర్ ఆరో 3 దగ్గర వాళ్ళ నెంబర్స్ కానీ తగ్గిపోతూ ఉంటే ఫర్దర్ గా మోర్ డామేజ్ ఇజ్రాయెల్ కి జరుగుతుంది. ఇక ఇజ్రాయెల్ తల వంచాల్సి వస్తుంది. ఈ లోపే హెల్ప్ చేస్తే యుఎస్ఏ సపోర్ట్ చేయాలి. ఎల్స్ యుఎస్ఏ కానీ సైడ్ లైన్స్ తో ఉంటూ వచ్చిందంటే మాత్రం కమింగ్ టైమ్స్ లో ఇరాన్ ఒక స్ట్రెంత్ మీరు చూస్తారు. కాబట్టి యుఎస్ఏ కూడా రోజుకొక స్టేట్మెంట్, నేను అటాక్ చేస్తానేమో చేయనేమో, ఆల్మోస్ట్ మొత్తం ప్రాణంతా అప్రూవ్ అయిపోయింది. ఇలాంటివన్నీ కూడా ఇరాన్ ని ఎంతో కొంత భయపెట్టి ఇజ్రాయెల్ మీద జరిగే దాడిని ఆపాలనే ప్రయత్నిస్తుంది. సో నిన్నటి వీడియోలో చెప్పినట్టు ఇది ఎక్కువ కాలం కొనసాగే థింగ్ కాదు. ఏదో ఒకటి మనకు నెక్స్ట్ ఫ్యూ డేస్ లో క్లారిటీ వచ్చేసేదే. నాకు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది, ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇలాంటి ఈవెంట్ జరుగుతున్నా అక్కడ స్టాక్ మార్కెట్ ఏమాత్రం రియాక్ట్ అవ్వట్లేదంటే, అంటే ఏ కంట్రీ మీద అయితే ఇప్పుడు మిసైల్స్ పడుతున్నాయో ఆ కంట్రీ స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవ్వట్లేదంటే ప్రాబబులీ ఇది అసలు అలాంటి స్టాండ్స్ ఏది తీసుకోకుండా, ఎటువంటి డీవియేషన్ తీసుకోకుండా న్యూట్రల్ మోడ్ లో ఎండ్ అయిపోయి ఈవెంట్ గా వెళ్ళిపోతుందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇదైతే ఇజ్రాయెల్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోగా వీళ్ళకి బెనిఫిట్ జరుగుతున్నట్టు ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్స్ అయితే 52 వీక్ హైలో అయితే ప్రెసెంట్ ఉన్నాయి. వాళ్ళ లాస్ట్ 1 year అండ్ లాస్ట్ 5 years స్టాక్ మార్కెట్ ఒక గ్రాఫ్ కూడా మీరు ఇక్కడ గమనించొచ్చు. ఇక నిన్న ఎఫ్ఓఎంసి మీట్ ఫెడ్ వాళ్ళ మీటింగ్ అయింది. వాళ్ళు ఎటువంటి వడ్డీ రేట్లను అయితే చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ గా అలా వదిలేశారు. 4.5% దగ్గరే వడ్డీ రేట్లను వదిలేశారు. ఇది మీకు నిన్నటి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఛానల్ అంటే ఇంకొకసారి స్మాల్ అలర్ట్ గా చెప్తున్నాను, మేము ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ ని రన్ చేయట్లేదు, మేము ఎటువంటి పెయిడ్ కోర్సెస్ ని రన్ చేయట్లేదు. చాలా మంది మా లోగో పేరుని వాడుకొని పెయిడ్ థింగ్స్ ని రన్ చేస్తున్నారు. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ రిలేటెడ్ గా చాలా లీగల్ యాక్షన్ కూడా రీసెంట్ టైమ్స్ లో తీసుకుంటున్నాం. బట్ మన రిలేటెడ్ గా లోకల్ గా ఉంటున్న వాళ్ళు కాకుండా వేరే నేషన్స్ వాళ్ళు కూడా, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇది పాల్పడుతున్నారు. కాబట్టి మీరు వెతుకుతున్నప్పుడు డే ట్రేడర్ తెలుగు అని టెలిగ్రామ్ ఛానల్స్ లో వెతికి జాయిన్ అవుతున్నప్పుడు మీరు రాంగ్ ఛానల్లో వెళ్ళి ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుందా, వాటిని క్లిక్ చేసే వెళ్ళండి. ఆర్ ఇక్కడ మనకి వెరిఫికేషన్ మార్క్, టిక్ మార్క్ ఉంటుంది, బ్లూ సింబల్ కాదు టిక్ మార్క్ ఉంటుంది. అది మాత్రమే మన అఫీషియల్ ఛానల్. అది కాంది ఏది కూడా పర్టికులర్ గా పెయిడ్ టిప్స్ ఇస్తున్నాం, ఇలా కాల్స్ ఇస్తున్నాం అని చెప్పేవి కూడా మనవి కాదు, అవి ఫేక్ అంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి పెట్టిన ఛానల్స్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లాస్ట్ 4 times నుంచి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని అన్చేంజ్డ్ గా అలానే వదిలేస్తున్నారు. అండ్ లాస్ట్ 4 times నుంచి ప్రతిసారి ట్రంప్ ఇంకెప్పుడు వడ్డీ రేట్లు కట్ చేస్తావు, ఈసారైనా కట్ చేయకపోతే అన్నెసరీగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వడ్డీల్ని పే చేసుకోవాలి, అమెరికా మీద బర్డెన్ పడుతుంది, వెంటనే కట్ చేయని ఎంత ప్రెషర్ పెడుతున్నా ఫెడ్ వాళ్ళు 1 ఇంచు కూడా మూవ్ అవ్వకుండా వాళ్ళ వడ్డీ రేట్లను అలానే పాస్ చేస్తూ వస్తూ జీడీపీ ఎస్టిమేట్స్ ని కూడా తగ్గించారు, ఇన్ఫ్లేషన్ రేట్ ని పెంచారు. బట్ ఈ 2025 లో మాత్రం గతంలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ లాగే 2 రేట్ కట్లు ఉంటాయని చెప్పారు 2025 లో. 2026 లో మాత్రం 2 రేట్ కట్స్ ఉండాల్సింది కాస్త 1 రేట్ కట్ కి కట్ చేశారు. రెస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ కానీ పీసీ ఇన్ఫ్లేషన్ కానీ ఇంచుమించు సిమిలర్ గానే మెయింటైన్ చేశారు. కానీ తను ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారనమాట. టారిఫ్ల్ని పెంచితే, టాక్స్ల్ని పెంచితే మరి అది ఎవరో ఒకరు కట్టాల్సిందే కదా. లెట్స్ సే ఒక దేశంలో టమాటోస్ అమ్ముతున్న వాళ్ళ మీద 50% టాక్స్ వేస్తాను అని చెప్పారనుకోండి. టమాటాలు అప్పటి వరకు ఒక 50 రూపీస్ పర్ కేజీ ఉంటే 50% టాక్స్ అంటే ఎంత, 25 రూపీస్ కట్టాలి గవర్నమెంట్ కి. ఎవరు టమాటాలు అమ్ముతున్న వాళ్ళు. మరి ఇప్పుడు అది వాళ్ళ పాకెట్ లోంచి కడతారా? లేదు కదా. వాళ్ళ 50 రూపాయలు వాళ్ళు 50 రూపీస్ టమాటోస్ అమ్ముతుంటే దానికి ఇంకొక 25 యాడ్ చేసి 75 చేసేసి వాళ్ళు కడుతున్న 25 రూపాయలని కూడా యాడ్ చేసుకొని దాన్ని కన్స్యూమర్ కి పాస్ చేస్తారు. ఇదే ఫెడ్ కూడా ఎగ్జాంపుల్ గా ఇచ్చి చెప్పాలని ప్రయత్నించింది. మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు, సప్లయర్స్ ఉంటారు, కన్స్యూమర్స్ ఉంటారు. ఇప్పుడు ట్యాక్స్ మ్యానుఫ్యాక్చర్స్ మీద వేసినా, సప్లయర్స్ మీద వేసినా అది ఖచ్చితంగా కన్స్యూమర్ కే పాస్ చేస్తారు. కన్స్యూమర్లు అధిక డబ్బులు పెట్టి వస్తువుల్ని కొంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అది చాలా మంది ఒక బేసిక్ నీడ్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. అది మా కన్సర్న్. టారిఫ్లు మంచిది కాదనేలా యుఎస్ ఫెడ్ ఒక స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అది కన్స్యూమర్ మీద పడుతుంది. యుఎస్ వేసి ఇంకెక్కడి నుంచో దాన్ని తీసుకోదు, కన్స్యూమర్ దగ్గర నుంచే తీసుకుంటుంది ఇండైరెక్ట్ గా అనేలా స్టేట్మెంట్స్ కూడా ఫెడ్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ప్రాబబులీ అదే రీజన్ అయ్యుండొచ్చు టూ లేట్, వర్స్ట్ అండ్ డమ్మీ అని ఫెడ్ ని పిలవడానికి. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లైనా కట్ చేయాలి, లేదంటే తన జాబ్ నుంచి పక్కకు వెళ్ళిపోవాలి. ఇన్ఫాక్ట్ తనను తాను ఫెడ్ చైర్మన్ గా అపాయింట్ చేసుకుంటే బాగుంటుందేమో అనే ఒక స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ ఉంది కదా, వాళ్ళ వడ్డీ రేట్లు 0కి కట్ చేశారు. మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు ద నార్మల్ అయిపోయారనమాట. గతంలో వాళ్ళకు ఉంటున్న వడ్డీ రేట్లకి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు 0కి. ఫెడ్ వాళ్ళు మాత్రం ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ, తను వేస్తున్న టారిఫ్లతో ఎక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందనే ఒక భయంతో ఒక అడుగు వెనక్కి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. యూజువల్ గా ఇది మార్కెట్
మార్కెట్స్ రిలేటెడ్ గా పెద్ద సర్ప్రైజ్ కాదు, చెప్పాను కదా వడ్డీ రేట్లో మార్పే ఉండదని ఎలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని. సో ఈ యొక్క మీటింగ్ లో ఏం పెద్దవేమి అనౌన్స్ అవ్వలేదు, అది బోత్ నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ. అండ్ ఇవాళ యుఎస్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ క్లోజ్ లో ఉంటాయి, ఈవెన్ బాండ్ మార్కెట్స్ కూడా క్లోజ్ లో ఉంటాయి. యుఎస్ మార్కెట్స్ లో కూడా రెడ్నెస్ కనిపించింది, అంటే ప్రెషర్ కనిపించింది. వాళ్ళతో కంపేర్ చేస్తే, పర్టికులర్ గా ఏషియన్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇవాళ మన ఇండియన్ మార్కెట్స్ కొంత స్ట్రాంగ్ గానే ఉన్నాయనుకోవాలి. ఇంక్లూడింగ్ యూరోపియన్ మార్కెట్స్ తో కంపేర్ చేసిన క్రూడ్ స్లోగా పెరుగుతుంది. వార్ ప్రీమియం ఆల్మోస్ట్ ఒక $10 per barrel దగ్గరగా ఉంది. యూజువల్ గా అయితే 64-65 దగ్గరగా ఉండాలి క్రూడ్ ఆయిల్, అది ఇప్పుడు ఒక $10 దగ్గరగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ కానీ బాండ్ డీల్స్ కానీ ఆఫ్టర్ ఫెడ్ మీట్ పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈస్ గా 4.4 దగ్గర బాండ్ డీల్స్, 99 కి బిలోనే 99 దగ్గరగా డాలర్ ఇండెక్స్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఎఫ్ఐ యొక్క యాక్టివిటీని ప్రధానంగా ఎలివేట్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు అటు స్ట్రాంగ్ గా పాజిటివ్ గా లేరు, అలానే నెగిటివ్ గా కూడా రీసెంట్ డేస్ లో లేరు. బట్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ కి వచ్చేసరికి వాళ్ళ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో మాత్రం కొంచెం స్ట్రాంగ్ గానే పుల్ బ్యాక్ కనిపించింది. ఈ రీసెంట్ టైమ్స్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ కొంత రెసిస్టెన్స్ జోన్ కి అరేజ్ అవుతుంది. ఎవరైనా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత పుల్ బ్యాక్ కూడా రెడీగా ఉండాలి, ఎందుకంటే అలా మార్కెట్ పెరిగిపోదు, కొంత కింద పడుతుంది మళ్ళీ పైకి పెరుగుతుంది. అలా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో పుల్ బ్యాక్ కి సిద్ధంగా ఉండాలనేలా కూడా చార్ట్స్ రిలేటెడ్ గా ఉన్న డేటాని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీని రీజన్ గా తీసుకుంటూ వస్తున్న ఒక స్మాల్ పుల్ బ్యాక్, కంగారు పడాల్సిన థీమ్ అయితే కాదు. టెక్నికల్ గా ఒక ఇంపార్టెంట్ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు పుల్ బ్యాక్ అవడం, మళ్ళీ స్ట్రాంగ్ గా రికవర్ అవడం, పుల్ బ్యాక్ అవడం, రికవర్ అవడం, ఇది జరుగుతూ ఉంటుంది. అల్టిమేట్ గా ఈ ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ ఉన్న కాన్ఫ్లిక్ట్ లో నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైనా సరే యుఎస్ డైరెక్షన్ తోనే వస్తుంది. అంటే యుఎస్ హెల్ప్ చేయాలనుకుంటుందా లేదా న్యూట్రల్ గా ఉండాలనుకుంటుందా? హెల్ప్ చేయాలనుకుంటే అది చేసేది ఇజ్రాయెల్ కి, న్యూట్రల్ గా ఉండాలనుకుంటే మాత్రం డ్యామేజ్ జరిగేది ఇజ్రాయెల్ కి. బికాస్ వితౌట్ యుఎస్ సపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటున్న న్యూక్లియర్ స్థావరాలని ఇజ్రాయెల్ వాళ్ళు టచ్ చేయలేరు. టచ్ చేయలేని పరిస్థితుల్లో కమింగ్ టైమ్స్ లో వాళ్ళు న్యూక్లియర్ కంట్రీగా ఎదిగితే దాని అది ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఒక ఎగ్జిస్టెన్స్ కే థ్రెట్ వస్తుంది. కాబట్టి మోస్ట్ లైక్లీ యుఎస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసి ఆ న్యూక్లియర్ స్థావరాలని అణిచి పెట్టడానికే ప్రయత్నించే ఛాన్స్ అయితే ఉంది. బట్ అలా ప్రయత్నించాలని యుఎస్ ముందుకు వెళ్ళింది అనుకోండి, జరిగే డ్యామేజ్ కూడా యుఎస్ ఫేస్ చేయాలి. అందుకే నిన్నటి వీడియోలోనే ఎవరు ముందుకు వెళ్తే ఎవరెవరు ఎలాంటి డ్యామేజ్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది స్టార్టింగ్ ఆఫ్ ద మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నటి మార్కెట్ అనాలిసిస్ ని ఎవరైనా మిస్ అయింటే మాత్రం ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, ఇప్పుడు ఈ ఎంటైర్ ఈవెంట్ మీకు నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో క్లారిటీ రావాలంటే నిన్నటి మార్కెట్ అనాలిసిస్ ని మస్ట్ గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒకటి కాదు 2 అప్డేట్స్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా చూడగానే ఆల్రెడీ ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటున్న వర్క్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది ఐటీ ఎంప్లాయీస్. ప్రతి ఫీల్డ్ లోనూ ప్రెషర్ ఉంటుంది, బట్ వాళ్ళ రిలేటెడ్ గా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఈవెన్ హయ్యర్ సాలరీ వస్తున్న ఐటీ జాబ్స్ ని కూడా వద్దనుకొని ఇంకొంత లోయర్ జాబ్ కి వెళ్లి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఐటీ ఎంప్లాయీస్. అలాంటిది కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కి 12 గంటలు ప్రతిరోజు పని చేయాలనేలా ప్రపోజల్ అయితే పెట్టారు. దీన్ని ఐటీ యూనియన్ అయితే కొంత పుష్ బ్యాక్ చేసింది, కానీ 12 గంటలు ప్రతిరోజు ఐటీ ఎంప్లాయీ పనిచేయాలంటే గతంలో నారాయణమూర్తి గారు దీని రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేసినప్పుడు అది ఎంత పెద్ద మీమైంది. ఇప్పుడు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ప్రపోజల్ పెడుతుంది. దాని కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అట్లీస్ట్ ఏదైనా ఇన్కమ్ పెరుగుతుందని అనుకున్నా సరే దీని కారణంగా ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఇంపాక్ట్ అవుతారు. 12 గంటలు ఒకరు వర్క్ చేయాలంటే తను మరి ఆఫీస్ కి వెళ్ళడానికి వచ్చేదానికి వచ్చే టైం ఎవరు కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు? మనం హ్యూమన్సా లేకపోతే రోబోట్సా? ఎవరికేం పర్సనల్ వర్క్స్ ఉండద్దా? పర్సనల్ ఫ్యామిలీ అండ్ ఇంకే సోషల్ లైఫ్ ఇంకేం ఉండద్దా? ఇది పక్కన పెట్టండి, టీసీఎస్ రిలేటెడ్ గా 225 బిల్లింగ్ డేస్ మ్యాండేట్ ని పెడుతున్నారు. అంటే బెంచ్ లో పెడతారనమాట. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ లేకపోతే బెంచ్ లో పెడతారు, రిజర్వ్ లో పెడతారు. దాని మ్యాక్స్ 35 డేస్ కే క్యాప్ చేస్తున్నారు. లెట్స్ సే నేనే ఉన్నాను, టీసీఎస్ లో జాయిన్ అయ్యాను, నాకే ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు అనుకోండి క్లయింట్ సైడ్ నుంచి, నేను బెంచ్ లోనే ఉంటాను. నేను బెంచ్ లో ఉండాలా ప్రాజెక్ట్ లో ఉండాలా అనేది క్లయింట్ ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. నాకు ప్రాజెక్ట్ వస్తుందా రాదా అనేది అది నా చేతుల్లో ఎక్కడుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు మినిమం ఖచ్చితంగా 225 రోజులు బిల్లింగ్ మ్యాండేట్ చేయాలి అంటే, అన్ని డేస్ పాటు నువ్వు ప్రాజెక్ట్ లో ఉండాలంటే అన్నెసరీ ప్రెషరే కదా క్రియేట్ అవుతుంది. ఒకవేళ ప్రాజెక్ట్ ఉండి కూడా నేను ఏమైనా బెంచ్ లోకి వెళ్ళగలనా? సో 75% ఆఫ్ ద టైం కంపెనీకి బిజినెస్ ఇవ్వడానికే ప్రయత్నించాలి, లేదంటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ఎలా వాళ్ళ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీలో టీసీఎస్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఎస్, ఎఫిషియన్సీ పెంచుకోవడానికి టీసీఎస్ వాళ్ళ డెసిషన్ తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఎంప్లాయీ చేతిలో ఉన్నది ఏదో అది చేయాలి. కానీ ఎంప్లాయీని ఇంకా హైయర్ స్కిల్స్ కో లేకపోతే ఇంకేదైనా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కో వాళ్ళు అప్గ్రేడ్ చేసుకునేలా వాళ్ళ వెసులుబాట్లు క్రియేట్ చేయాలి. కానీ ఖచ్చితంగా నువ్వు ఇది చేయాల్సిందే, వాడి చేతిలో లేని వాడిని ప్రెషర్ పెడితే వాళ్ళు ఎక్కడి నుంచి చేయగలరు? బెంచ్ టైం రెడ్యూస్ చేయాలనుకోవడం, ఖాళీగా ఉండకూడదు ఎంప్లాయ్ అనుకోవడం టీసీఎస్ తప్పు కాదు. బిలబుల్ వర్క్ ని అసైన్ చేయడం కూడా టీసీఎస్ ఆర్ ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీ కదా. గుడ్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉంటున్న వాళ్ళు, ఇంకొంత హైయర్ టాలెంట్ ఉంటున్న వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్స్ ఉండొచ్చేమో, బట్ అందరి చేతుల్లోనే అది ఉండవు కదా. అండ్ రీసెంట్ టైమ్స్ లో మారుతున్న కాంపిటీషన్ అండ్ ఏఐ తో చాలా వరకు ఐటీలో పర్టికులర్ గా ఎంట్రీ లెవెల్ జాబ్స్ లో కొంత ప్రెషర్ అయితే ఎక్కువ క్రియేట్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్స్ దగ్గర నుంచి కూడా ఇలాంటి ప్రెషర్ ఐటీ ఎంప్లాయీస్ కి క్రియేట్ అయితే అది ఏ
మాత్రం మంచిది కాదు. అండ్ చాలా వరకు ఐటీ కంపెనీస్ లో యావరేజ్ పే హైక్స్ ఎలా ఉంటున్నాయనేది కూడా అనెర్త్ ఇన్సైట్స్ వాళ్ళ డేటా ప్రకారం మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. గతంలో FY21 లో FY22 లో ఒక మాదిరి హైక్స్ ఇచ్చేవాళ్ళు 10% దగ్గరగా యావరేజ్ గా. కానీ FY23 FY24 పర్టికులర్ గా FY25 లో అయితే హైక్స్ మాట పక్కన ఉంచండి, ఈ హైక్స్ ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో మీరుంటున్న ఐటీ ఫీల్డ్ లో మంచిగా హైక్స్ ఇస్తూ ఎంప్లాయ్ ని బాగా చూసుకుంటూ స్ట్రెస్ పెట్టకుండా ఉంటున్న కంపెనీస్ ఏ ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో వీలైతే పెట్టండి. అండ్ వీలైతే ఎవరికైనా ఐటీ జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నీడ్ ఉంటున్న వాళ్ళు కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో పెడుతున్న వాళ్ళకి రిప్లై గా మాకు హెల్ప్ కావాలంటున్నా సరే వాళ్ళని లింక్డ్ఇన్ లో ఇంకెలా కాంటాక్ట్ అయ్యి మంచి వర్క్ ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి కూడా వీలైనంత వరకు మన వాళ్ళు హెల్ప్ చేయడానికి కూడా ప్రయత్నించండి. బికాస్ ఒక జాబ్ అంటే ఒక పర్సన్ కి సంబంధించిందే కదా, ఎంటైర్ ఫ్యామిలీకి సంబంధించింది. అండ్ ఎంప్లాయీస్ కూడా ఈ స్లో డౌన్ లో ఇంపాక్ట్ అవ్వని సెక్టార్స్ ఏంటో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఉంటున్న ఫీల్డ్ ని బట్టి అర్థమైంటుంది కదా. ఏ మాత్రం ఫ్రీ టైం ఉంటున్నా కొంచెం ఓపిక చేసుకొని మళ్ళీ కాలేజ్ డేస్ లో మనం జాబ్ కోసం అయితే ఎలా ప్రిపేర్ అయ్యి ఎలా నేర్చుకుంటాం అలా నేర్చుకొని స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ఒకరు మనల్ని తీసేది కాదు, మన గురించి వెతికేలా మన గురించి వెంటపడేలా స్ట్రాంగ్ స్కిల్ సెట్ తో ప్రిపేర్డ్ గా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు ఎక్కడైనా మనకు ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఉంటుంది. అండ్ ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ ని మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించుంటే వీడియోని లైక్ చేస్తూ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ ఉంటుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో రెండు ట్రెండ్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఎండాకాలం ఎక్కువ కాలం ఉండకుండా అకాలంగా వర్షాలు పడ్డాయి కదా, దీని కారణంగా కూల్ డ్రింక్లు అమ్ముతున్న వాళ్ళకి లైక్ వరుణ్ బేవరేజెస్ కి, ఏసీలు అమ్ముతున్న వాళ్ళకి, ఎయిర్ కండిషనర్స్ అమ్ముతున్న వాళ్ళకి అండ్ ఈ సమ్మర్ డిపెండెంట్ గా ఉంటున్న చాలా వరకు కంపెనీస్ కి కొంత ప్రెషర్ అయితే కనిపించింది. వరుణ్ బేవరేజెస్ కూడా స్టాక్ బానే పడింది. ఏసీలు మ్యానుఫాక్చరర్స్ కానీ ఇవన్నీ కూడా సమ్మర్ ని బేస్ చేసుకుని ఎక్కువ సేల్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇంపాక్ట్ పడింది కదా. ఇది ఒకలా ట్రెండ్ రీసెంట్ టైమ్స్ లో నడుస్తూ ఉంటే ఎయిర్ ఇండియా ప్రమాదకరమైన ఘటన జరిగింది కదా. ఆ ఘటన తర్వాత చాలా మంది ట్రావెల్ చేయాలంటే పర్టికులర్ గా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే కొంత భయపడుతున్నారని, 30 to 35% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ రిలేటెడ్ గా బుకింగ్స్ డ్రాప్ అయ్యాయని, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ రిలేటెడ్ గా 20 to 25% దగ్గరగా క్యాన్సిలేషన్స్ జరిగాయని లాస్ట్ 6 days లో అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ట్రావెల్ కంపెనీస్ లైక్ ఫ్లైట్ కంపెనీస్ కి, హోటల్ కానీ ఈ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటాయి, ట్రావెలింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటాయి వాటికి. అండ్ ఈ ట్రావెలింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా టెక్ సపోర్ట్ ని, సప్లై చైన్ లో భాగమై బిజినెస్ ని అందించే కంపెనీస్, వీటన్నిటికీ కూడా రీసెంట్ గా ఉంటున్న ఇన్సిడెంట్ ఇంపాక్ట్ ని కలగజేసేలా డేటా కొంత ఎవాల్వ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. బట్ ఈ ఇంపాక్ట్ టెంపరీగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. లేటర్ ద స్టేజ్ అన్ని నార్మల్ అవుతాయి అనుకుంటున్నాను. బికాస్ మనం ఊహించినట్లు ప్రమాదకరమైన ఘటన జరిగిన ఇప్పటికీ స్టిల్ ఎయిర్లైన్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం దారిలో వెళ్తున్నప్పుడు, రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, కళ్ళతో కూడా చాలా చూస్తుంటాం. కానీ అది మనకి నార్మల్ అయిపోతుంది. రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఈవెన్ సీవేస్ లో కానీ ఈవెన్ రైల్వేస్ రిలేటెడ్ గా కూడా మనకి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. కానీ ఏరోప్లేన్ రిలేటెడ్ గా ఉన్న యాక్సిడెంట్స్ మాత్రం చాలా చాలా తక్కువ జరుగుతుంటాయి. బట్ జరిగినప్పుడు మాత్రం దాని ఇంపాక్ట్ ప్రజల మనసుల్లో చాలా స్ట్రాంగ్ గా నిలిచిపోతుంది. సో అదొక పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ ని, దేర్ బై ఆ ట్రావెల్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ అండ్ బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది బోత్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఈ స్పేస్ లో గమనించాలి. నెక్స్ట్ June 1st నుంచి June 15 వరకు FIS ఏ సెక్టార్స్ లో డబ్బులు పెట్టారు, ఏ సెక్టార్స్ నుంచి డబ్బులు పట్టుకు వెళ్తున్నారన్న డేటా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. స్టార్టింగ్ 15 days పాటు FIS ఎక్కువగా FMCG నుంచి, పవర్ నుంచి, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నుంచి, ఐటీ నుంచి డబ్బులు బయటికి పట్టుకు వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తుంది. ప్రాబబులీ సార్ట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. వెరాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ వీటిల్లోకి డబ్బులు ఎక్కువగా FIS పెడుతున్నట్లు NSDL లో అప్డేట్ అవుతున్న డేటాని మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇవాళ డ్రీమ్ ఫోక్స్ ఒక 10% పడింది. కానీ హైస్ నుంచి చూస్తే ఒక 70% దగ్గరగా పడింది. ఇవాళ 10% పడడానికి గతంలో కూడా మాత్రం ఎక్కువగా ఫాలో అవడానికి ప్రధానమైన కారణం వాళ్ళ బిజినెస్ స్లో అండ్ స్లోగా వాళ్ళ హ్యాండ్స్ నుంచి వెళ్ళిపోతూ ఉందని. ప్రస్తుతానికి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మేజర్ బ్యాంక్స్ అండ్ కార్డ్ నెట్వర్క్ వీళ్ళ నుంచి పక్కకు వెళ్లాలని చూస్తున్నారని. బికాస్ ఆల్మోస్ట్ 34 ఎయిర్పోర్ట్స్ లో 49 లాంజెస్ లో వీళ్ళ సర్వీసెస్ ఎఫెక్ట్ అయ్యాయి, డిస్రప్ట్ అయ్యాయని. కాబట్టి మేజర్ బ్యాంక్స్ అయిన ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ నెట్వర్క్ ప్రొవైడర్ అయిన మాస్టర్ కార్డ్ వాళ్ళు డ్రీమ్ ఫోక్స్ వాళ్ళతో డిసోసియేట్ అవ్వాలనుకుంటున్నారనేలా డేటా వస్తూ ఉండడమే స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. బికాస్ వీళ్ళతో డిసోసియేట్ అయితే ఆటోమేటిక్ గా ఆ కార్డుని పట్టుకొని వీళ్ళ దగ్గరికి వచ్చే సంఖ్య తగ్గిపోతుంది. ఆ కార్డుని పట్టుకొని వీళ్ళ దగ్గరికి ఎవరు రాకపోతుంటే వీళ్ళు బ్యాంక్స్ నుంచి అలా చార్జ్ చేయగలుగుతారు. వీళ్ళ బిజినెస్ తగ్గిపోతున్నట్లు కదా. అండ్ వన్స్ వీళ్ళ దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయిన బ్యాంక్ ని మళ్ళీ తీసుకురావడం కొంత కష్టసాధ్యమే. అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మాస్టర్ కార్డ్ దగ్గర నుంచి రాలేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో 34 ఎయిర్పోర్ట్స్ లో ఆల్మోస్ట్ 49 లాంజెస్ లో ఫేస్ చేస్తున్న డిస్రప్షన్స్ తోనే చాలా వరకు బ్యాంక్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళ నుంచి పక్కకు తొలగాలని చూస్తున్నారని ఇలా డేటా కనిపిస్తుంది. లెట్స్ సీ దీని డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటారని. యాజ్ ఆఫ్ నో అఫీషియల్ కమ్యూనికేషన్ ఎవరి సైడ్ నుంచి కూడా. అండ్ కమింగ్ టైమ్స్ లో LG ఇండియా IPO అయితే రాబోతుంది. సౌత్ కొరియన్ కంపెనీ కదా LG. వీళ్ళు
ఇండియాకి సంబంధించిన బిజినెస్ ని ఐపీఓ గా లిస్ట్ చేయాలనుకుంటున్నారని, లైక్ హ్యుండై ఇండియా వాళ్ళు లిస్ట్ చేయారు కదా, అలానే వీళ్ళు కూడా వాళ్ళ ఇండియన్ బిజినెస్ ని ఐపీఓ గా లిస్ట్ చేస్తారని బై సెప్టెంబర్ లోపు $1.7 బిలియన్ దగ్గరగా రైజ్ చేస్తారు డబ్బులు అనేలా. దెన్ అలా జరిగిందంటే ఇది ఇంకొక అనదర్ బిగ్ ఐపీఓ అవుతుంది. ఈ బిగ్ ఐపీఓ వస్తే ఏమవుతుందంటే మార్కెట్ లోకి రావాల్సిన డబ్బులు కాస్త ప్రైమరీ మార్కెట్ ద్వారా ఈ ఐపీఓ రూట్ ద్వారా పాకెట్ లోకి వెళ్ళిపోతుంది. ఆఫర్ ఫర్ సేల్ లో ప్రమోటర్ ద్వారా ఆర్ బిగ్ ఇన్వెస్టర్స్ పాకెట్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆ పాయింట్స్ లో టెంపరీగా మార్కెట్ లో కూడా కొంత స్లో డౌన్ అవుతుంది. బిగ్ ఐపీఓస్ వచ్చిన ప్రతిసారి మార్కెట్స్ కొంత స్లో డౌన్ అవుతుంటే అది గమనించాలి. అండ్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 4 ఇయర్స్ లో $600 మిలియన్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా న్యూ ఫ్యాక్టరీ రిలేటెడ్ గా వీళ్ళు పెట్టుబడి చేస్తారని కూడా లాస్ట్ మంత్ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన అప్డేట్స్ ని ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్ సెప్టెంబర్ ఎండింగ్ ఎల్జీ ఐపీఓ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నితిన్ గడ్కరీ గారి ఆఫీస్ నుంచి ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ ఉందా, దాని రిలేటెడ్ గా అందరికి ఉంటున్న క్వశ్చన్స్ ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఒక 3 క్వశ్చన్స్ రూపంలో మన ముందు పెట్టారు. హౌ లాంగ్ ఇస్ ద యాన్యువల్ పాస్ వ్యాలిడ్ అంటే ఎంతకాలం ఈ 3000 గడితే వచ్చే యాన్యువల్ పాస్ వ్యాలిడ్ లో ఉంటుందంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్టివేషన్ నుంచి 1 ఇయర్ పాటు అయినా లేదంటే 200 ట్రాన్సాక్షన్స్ అయినప్పుడైనా. సో ఇక్కడ క్లియర్ గా ట్రిప్స్ అనే దాన్ని బ్రాకెట్ లో పెడుతూ 200 ట్రాన్సాక్షన్స్ అని పెడుతున్నారు. సో ఒక టోల్ గేట్ నుంచి పాస్ అయినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ లెక్కన కన్సిడరేషన్ లోకి వెళ్తుందని దీనికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనం తీసుకున్నది ఇంకెవరికైనా పాస్ చేయొచ్చా, యాన్యువల్ పాస్ ఇంకొకరికి ఇవ్వచ్చా అంటే ఇవ్వలేమని. విండ్షీల్డ్ మీద పెట్టిన ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయి కదా, దాంట్లో మాత్రమే మనం ఈ యాన్యువల్ పాస్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు అని ఇలా చెప్తున్నారు. సింపుల్ గా ట్రిప్స్ అని కాకుండా 200 టోల్ ప్లాజాస్ ని క్రాస్ చేసిన ఆర్ 1 ఇయర్ ఉన్న మీ వ్యాలిడిటీ అయిపోతుంది, దానికి 3000 పే చేయాలి ఇయర్లీ అంటే సరిపోయేది. ట్రిప్స్ అని వాడడం అనేది టోటల్ కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది. సో 3000 డివైడెడ్ బై 200 చేస్తే మనకి 15 రూపీస్ వస్తుంది. పర్ టోల్ ప్లాజా మనం 15 రూపీస్ కట్టి వెళ్తున్నట్టు. ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది డెఫినెట్లీ మంచి ఉపయోగమే అనాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే మార్చ్ 2025 లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఒక షోకాస్ నోటీస్ ఇచ్చారు పేటిఎం కి. ఏంటంటే వీళ్ళు ఫెమా రూల్స్ ని వైలేట్ చేశారని, అప్రాక్సిమేట్ గా 611 crores దగ్గరగా వైలేషన్స్ జరిగిందనేలా వీళ్ళ మీద ఆరోపణలు అయితే ఈడీ దగ్గర నుంచి షోకాస్ నోటీస్ రూపంలో వచ్చాయి. అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా సింగపూర్ బేస్డ్ సబ్సిడరీలో ఒక 245 crores దగ్గరగా ఇన్వాల్వ్మెంట్ జరిగిందని అండ్ ఇంకొన్ని ఇతర ట్రాన్సాక్షన్స్ ని మెన్షన్ చేస్తూ వీళ్ళ సబ్సిడరీస్ ఉన్నాయి కదా, లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్, LIPL అండ్ NIPL ఉంది కదా, నియర్ బై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వాటి రిలేటెడ్ గా జరిగిన ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా పాయింట్ అవుట్ చేస్తూ వీళ్ళ రిలేటెడ్ గా ఈడీ వాళ్ళు షోకాస్ నోటీసులు ఇచ్చారా, దీనికి యాక్చువల్ గా పేటిఎం వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి. ఇఫ్ ఈడీ కానీ సాటిస్ఫై అవ్వలేదంటే పెనాల్టీలు పడతాయి వీళ్ళ మీద. దీని రిలేటెడ్ గా పేటిఎం వాళ్ళు RBI ని హెల్ప్ అడుగుతున్నారని, దాని పరంగానే అప్లికేషన్ RBI తో ఫైల్ చేశారని, దీన్ని RBI తో సెటిల్ చేసుకుని ఈడీ యాక్షన్ కి గురి కాకుండా వీళ్ళ RBI తో సెటిల్మెంట్ కి ప్రయత్నిస్తున్నట్టు. ఇది అసలు వైలేషన్ కిందకు వస్తుందా రాదా, ముందు RBI చేత డెసిషన్ ని తీసుకొని తర్వాత దాన్ని ఈడీకి అటాచ్ చేద్దామని పేటిఎం RBI వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక్కడ కానీ మనకి RBI దగ్గర నుంచి రిలీఫ్ కానీ పేటిఎం కి దొరికిందంటే మాత్రం డెఫినెట్లీ అది ఒక మంచి శుభవార్తే పేటిఎం పరంగా. ఒకవేళ దొరకలేదంటే మాత్రం గతంలోనే ఈ పాయింట్ కి స్టాక్ రియాక్ట్ అయింది, ఇక మళ్ళీ కొత్తగా రియాక్ట్ అయ్యేది ఏం లేదు. ఆ టైంలోనే నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత క్రియేట్ అవ్వాలో అంత క్రియేట్ అవ్వడానికి ఆల్రెడీ రియాక్షన్ అయితే స్టాక్ ప్రైస్ లో కనిపించింది. బట్ వీళ్ళు ఇంకొక వే ద్వారా ఆ కేసు ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇఫ్ RBI పేటిఎం వాళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఈ మొత్తం మీద 1 to 2% పెనాల్టీని యాక్సెప్ట్ చేస్తూ ఎస్ మేము తప్పు చేసాం, ఇంకెప్పుడు తప్పు చెయ్యం కాబట్టి 1 to 2% పెనాల్టీని తీసుకోండి అని RBI కట్టేసి కేసుని కాంపౌండ్ చేసేసుకోవచ్చు అనమాట. తప్పు జరిగింది, దానికి పెనాల్టీ ఇంకెప్పుడు తప్పు చేయమని RBI దగ్గర ఒక రిక్వెస్ట్ లాగా RBI యాక్సెప్ట్ చేస్తే ఓకే, చేయకపోతే మాత్రం ఎంటైర్ థింగ్ రిలేటెడ్ గా వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి లీగల్ ప్రొసీడింగ్స్ ని ఎదుర్కోవాలి. లెట్స్ వెయిట్ దీని రిలేటెడ్ గా RBI వాళ్ళు ఎలాంటి అప్డేట్ చేస్తారని. ఫ్రెండ్స్, సీమెన్స్ నుంచి మన ఇండియాలో ఉంటున్న లిస్టెడ్ సీమెన్స్ నుంచి సీమెన్స్ ఎనర్జీ డీమర్జ్ అయ్యి సెపరేట్ ఎంటిటీగా ఇవాళ లిస్ట్ అయింది కదా. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ T&D పవర్ స్పేస్ లో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లేయర్. April 7th ఇది డీమర్జ్ అయింది సిమెన్స్ లిమిటెడ్ నుంచి విత్ అన్ ఇండికేటివ్ ప్రైస్ ఆఫ్ 2478 రూపీస్. అంటే దీని వాల్యూ అంత ఉంటుంది, 2478 రూపాయల నెల బయటకు వచ్చింది, ఇవాళ లిస్ట్ అయింది. కొంత వోలటిలిటీ స్టాక్ ప్రైస్ లో కనిపించినా ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లే బికాస్ ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ క్యాపెక్స్ మనకి కనిపిస్తున్నాయి. FY25 రిలేటెడ్ గా 1.5 lakh crore దగ్గరగా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ అవార్డ్ అయ్యాయి. అండ్ FY30 లోపు ఇండియన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 2.5 times దగ్గరగా పెరగబోతుందని ఇలా జెఫ్రీస్ వాళ్ళ నోట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ పర్టికులర్లీ కంపెనీకి కూడా స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లో విజిబిలిటీ ఉంది. FY25 April to August 5100 crore దగ్గరగా న్యూ ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారు. అండ్ ఆర్డర్ బుక్ 15100 crores దగ్గరగా ఉంది మార్చ్ 2025 నాటికి. అండ్ వీళ్ళ ఈ సెగ్మెంట్ లో మార్జిన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 15.6 నుంచి 19.5% కి మార్జిన్స్ ఎలివేట్ అయ్యాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా FY24 నుంచి FY27 లోపు 40% CAGR తో గ్రో అవుతాయని జెఫ్రీస్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇదే స్పేస్ లో ఉన్న ఇతర కంపెనీస్ ని చూసారనుకోండి, లైక్ హిటాచి ఎనర్జీ కానీ వెర్నోవా కానీ, వాటి యొక్క వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ వాల్యుయేషన్స్ బెటర్ గా ఉన్నాయి. కాబట్టి ఇన్ కమింగ్ టైమ్స్ ఒకవేళ డీమర్జ్ అయిన ఎంటిటీలో ఎవరైనా సెల్ చేయాలని ఈ పర్టికులర్ కంపెనీని సెల్ చేసి కిందకు పడుతూ ఉంటే మాత్రం ఈ పవర్ స్పేస్
స్పేస్ లో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో గ్రోత్ ఉంటుందని నమ్మే వాళ్ళందరూ కూడా ఈ సిమెన్స్ ఎనర్జీని ఒక్కసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ముందు డేటాను చెక్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకోవాలని. నెక్స్ట్ పూర్వాంకర గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఉంది కదా, స్టార్ వర్త్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్. వాళ్ళకి సివిల్ వర్క్స్ రిలేటెడ్ గా 272 crore ఈపీసీ ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కదా, వీళ్ళకి సంబంధించిన ఎన్పిఎస్ ని 362 crore 43 lakhs విలువ చేసే ఎన్పిఎస్ అండ్ 372 crore 75 lakhs విలువ చేసే రైట్ ఆఫ్స్ ని కంప్లీట్ గా చూస్తే 735 crore 18 lakhs విలువ చేసే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మినట్టు ద్వారా వీళ్ళ ఎన్పిఎస్ ని బుక్స్ ని క్లియర్ చేసుకుంటూ ఏఆర్సీ తో ఒప్పందం చేసుకున్నారనేలా ఈఎస్ఏఎఫ్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, లెట్స్ సే నేను ఒక బ్యాంక్ రన్ చేస్తున్నాను, చాలా మందికి నేను లోన్స్ ఇస్తాను, వాళ్ళు నాకు తిరిగి సకాలంలో కడతారులే అనే హోప్ ఉండే లోన్స్ కొన్ని ఉంటాయి, ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ కట్టరనే లోన్స్ కొన్ని ఉంటాయి. అవి ఎంతో ప్రయత్నిస్తాయి బ్యాంక్స్, ఇక రావనుకోండి దాన్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేస్తారు, వాళ్ళు దాన్ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అవి ఎలాంటి లోన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ లోన్స్ ఎంత బ్యాడ్ గా ఉన్నాయనే దాన్ని బట్టి అమ్ముతున్న బ్యాంక్ కి డబ్బులు వెళ్తుంది. అలా బ్యాంక్ కి అమ్ముతున్న లోన్స్ రిలేటెడ్ గా కొంత మేరకు డబ్బులు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇస్తుంది. అండ్ ఏదైతే లోన్స్ ఇప్పుడు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఈఎస్ఏఎఫ్ వాళ్ళు అమ్ముతున్నారో అందులో 90.15% ప్రావిజన్స్ ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు చేశారు. సో కొత్తగా వీళ్ళకి పడే ఇంపాక్ట్ ఏం లేదు అక్కడ. మోస్ట్లీ ఏదైనా ఉంటే రికవరీ ఉంటుంది కాబట్టి స్టాక్ ఇవాళ కొంత పెరిగింది. అండ్ వీళ్ళ లోన్ బుక్ రిలేటెడ్ గా ఉంటున్న మిక్స్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అగ్రికల్చర్ లోన్స్, లోన్స్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రీటైల్ లోన్స్, ఎంఎస్ఎంఈ, గోల్డ్ లోన్స్ అండ్ మైక్రో లోన్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఎక్కువగా గోల్డ్ లోన్స్ మీద వీళ్ళ ఫోకస్ మల్లుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ డేటాని బట్టి. నెక్స్ట్ యూనో మిండా వాళ్ళు 210 crores వాళ్ళ ఈవీ కాస్టింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, ఔరంగాబాద్ లో ఉంటున్న వాళ్ళ ప్లాంట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఈవీలో స్ట్రాంగ్ డిమాండ్ పెరుగుతుండడం కారణంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఈవీ స్పేస్ లో బెటర్ గా గ్రో అవుతారని ఇలా చెప్తున్నారు. అండ్ ఈ 200 కోట్లు అన్నానా, అది వీళ్ళ ఇంటర్నల్ అక్రూవల్స్, వీళ్ళు ఇంటర్నల్ గా జనరేట్ చేసుకున్న ప్రాఫిట్స్ అండ్ బయట తీసుకుంటున్న టర్మ్ లోన్ కారణంగా డబ్బులు పెడతారని చెప్తున్నారు. అశోక బిల్డ్కాన్ వాళ్ళకి 562 crores విలువ చేసే రోడ్ కాంట్రాక్ట్ ఇంటర్నేషనల్ గా లభించిందని గుయానా రిలేటెడ్ గా నెక్స్ట్ 18 months లో కంప్లీట్ చేస్తారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ వోల్వో కార్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టాటా టెక్నాలజీస్ వారిని స్ట్రాటజిక్ సప్లయర్ గా ఎన్నుకున్నట్టు ఆ వోల్వో కార్స్ రిలేటెడ్ గా ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అండ్ పిఎల్ఎం సొల్యూషన్స్ రిలేటెడ్ గా టాటా టెక్ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని, ఇండియా, స్వీడన్, రొమేనియా, పోలాండ్ రిలేటెడ్ గా కార్స్, వోల్వో కార్స్ రిలేటెడ్ గా టాటా టెక్ వాళ్ళ సర్వీసెస్ ఉంటాయని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కేపీఐ గ్రీన్ వాళ్ళు 36.87 మెగావాట్ సోలార్ ఆర్డర్స్ ని సిపిపి సెగ్మెంట్ లో గెలుచుకున్నట్టు, అంటే క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ సెగ్మెంట్ లో గెలుచుకున్నట్టు, FY26 లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ అయితే చేశారు. ఎవరి దగ్గర నుంచి గెలుచుకున్నారో చెప్పలేదు, వేరియస్ డొమెస్టిక్ ఎంటిటీస్ అంటున్నారు, రిలేటెడ్ పార్టీ ఏవి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్తున్నారు. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వెదర్ఫోర్డ్ వాళ్ళతో 10-year కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని, అందులో ఈచ్ ఇయర్ కి వీళ్ళకి 90 crore దగ్గరగా బిజినెస్ జనరేట్ అవుతుంది అంటున్నారు. కానీ అది ఎప్పటి నుంచి, FY27 నుంచి. FY26 కు మాత్రం ఇనిషియల్ గా 10 crore ఆర్డర్ అంట, దాని తర్వాత నుంచి యాన్యువల్ గా 90 crore బిజినెస్ వీళ్ళు వెదర్ఫోర్డ్ ప్రొడక్ట్ వాళ్ళతో చేయబోతున్నారని, విప్ స్టాక్ అసెంబ్లీస్ అండ్ అదర్ క్రిటికల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ ఉండబోతుందని ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. ఐఐఎఫ్ఎల్ వాళ్ళు స్విగ్గీ రిలేటెడ్ గా ఒక కవరేజ్ ని ఇనిషియేట్ చేస్తూ కొనండని, స్టాక్ 535 కు వెళ్తుందనేలా ఐఐఎఫ్ఎల్ వాళ్ళు చెప్తున్నారు. దానికి కారణాలు కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే 5 to 7 quarters దగ్గరగా వీళ్ళు ఎటర్నల్ కంటే బ్యాక్ ఉన్నారని, ఫుడ్ డెలివరీ స్పేస్ లో బ్లింకిట్ కి అయితే 3 to 8 quarters బ్యాక్ ఉన్నారని, అంటే వాళ్ళు వీళ్ళకంటే అహెడ్ ఉన్నారు. ఎవరు? జొమాటో వాళ్ళు, బోత్ ఇన్ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్. వీళ్ళు ఎంత బ్యాక్ ఉన్నారు, ఎన్ని క్వార్టర్స్ టైం పడుతుంది వాళ్ళని రీచ్ అవ్వడానికి, అంటే వాళ్ళ ప్రస్తుతం ఉన్న పొజిషన్ కి రీచ్ అవ్వడానికి అన్నది ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ వాళ్ళ క్యాగర్ రెవెన్యూ గ్రోత్ 28% దగ్గరగా నెక్స్ట్ 2-3 years ఉంటుందని, ఆపరేటింగ్ ప్రాఫిట్ పాజిటివ్ గా FY27 కి, నెట్ ప్రాఫిట్ పాజిటివ్ గా FY28 కి వీళ్ళు వస్తారని, జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్ ని కంపేర్ చేస్తే వీళ్ళని డిస్కౌంట్ లోనే వాల్యూ చేసుకుంటూ, క్విక్ కామర్స్ ని కూడా 88% డిస్కౌంట్ కి బ్లింకిట్ కి చూసుకున్నా సరే స్విగ్గీ ఒక వాల్యుయేషన్స్ ప్రెసెంట్ ఉన్న దానికంటే హైయర్ గానే మనకి ఉండాల్సి ఉంటుందని, కాబట్టి బై రేటింగ్ ఇస్తున్నట్టు ఐఐఎఫ్ఎల్ వాళ్ళు చెప్తుండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ట్రెంట్ వాళ్ళ అనలిస్ట్ మీట్ అయితే జరిగింది. దాంట్లో వాళ్ళు క్లియర్ గా కమింగ్ టైమ్స్ లో మేము 50, 60, 70% తో గ్రో కాదు, 25% తోనే మేము గ్రో కాగలమని ఇలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. స్టోర్స్ ఎక్స్పాన్షన్ అండ్ న్యూ కేటగిరీస్ లో ఎక్స్పాండ్ చేసి మేము గ్రో అవుతామని, స్ట్రాంగ్ గా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి సప్లై చైన్ నెట్వర్క్ ని స్ట్రెంథెన్ చేసుకుని ఓన్ బ్రాండ్స్ ద్వారానే 73% దగ్గరగా బిజినెస్ ని తీసుకుంటూ, అండ్ కొత్త బ్రాండ్స్ ఉన్నాయి కదా వాళ్ళవి, ఉస్తా కానీ, సమూహ కానీ, జూడియో బ్యూటీ కానీ, వీటిలో కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతారని, ఇన్నర్ వేర్, ఫుట్ వేర్, బ్యూటీ సెగ్మెంట్స్ లో కూడా ఎమర్జింగ్ లో, అంటే ఐ మీన్ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంటుందని స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఎస్, లాస్ట్ టైం వాళ్ళ గ్రోత్ కంటే ఇప్పుడు ఈ గ్రోత్ కొంత లోయర్ సైడ్ కనిపిస్తున్నా, కాన్ఫిడెంట్ గా 25% గ్రోత్ ఆన్ కమింగ్ టైమ్స్ అండ్ న్యూ సెగ్మెంట్స్ నుంచి గుడ్ సప్లై చైన్ ని స్ట్రెంథెన్ చేసుకుంటూ గ్రో అవుతారని చెప్తుండడం డెఫినెట్
డెఫినెట్లీ మనం మంచిగానే చూడాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.